ఏమైందన్నా ఏదో ఎలుక మీద పడినట్టు ఎగిరేరు గంతులేస్తున్నావు? పేటిఎం ఇది విన్నారా? ఏంటన్నా మీరు చేసిన కల్తీ మద్యం గురించా? కాదురా. కల్తీ లడ్డు గురించా? కాదురా. లేకపోతే ఎగ్ పఫ్ స్కామ్ గురించా? అబ్బ కాదురా. లేకపోతే నెక్స్ట్ బయటికి తీస్తున్న బాబాయ్ హత్య కేసు గురించా? అది కాదురా. లేకపోతే ఇసుక స్కామ్ గురించా? నా చెల్లెలు నా గురించి గొప్పగా మాట్లాడిందిరా. అసలు ఏమన్నాను నీ గురించి చెప్పడానికి? హత్యలు అవినీతులు తప్ప. నా గురించి ఎంత గొప్పగా మాట్లాడిందో ఒక్కసారి వినండిరా, వినండి. అసలు ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న అన్న పదానికి కలంకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు అన్న అనే పదానికి కలంకం అంట. ఓరిని. నువ్వు ఇప్పుడు దాకా ఎగ్ పఫ్ అనుకున్నాను, ఎర్రి పప్ప కూడా. అసలు కలంకం అంటే ఏంటో తెలుసా? కలంకం అంటే అదొక గొప్ప కలనే కదా, గౌరవమేగా. నువ్వొక ఘోరం అని, నువ్వొక భారం అని, నువ్వొక పుచ్చువని, నువ్వొక మచ్చవని. ఏ ఫీలింగ్ లేకపోవడం కన్నా ఏదో ఒక ఫీలింగ్ ఉండడం బెటరే కదరా. గూగుల్ చేసుకొచ్చింది ఏం కాదారా? అవునా, మీరే తీసుకొచ్చారు. ఆదాన్ని ఎవరు మొహం చూసి వచ్చారు ఆంధ్రప్రదేశ్ కి? నా మొహం చూసి కదా. చెప్పా. మీరే కదన్నా. ఏపీకి రాజధాని మన వల్ల కదా వచ్చింది. టీసీఎస్ నేను తీసుకురాలా? కార్నిజెంట్ మనం తీసుకురాలా? ఇన్ని పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి ఎలా వచ్చాయి? మనం చూసే కదా వచ్చింది. నీకంటే గొప్పోడు ఎవడన్నా? అన్ని నువ్వే తీసుకొచ్చావు. నేను ఫైర్ అయితేనే కదా అపోలో టైర్స్ వచ్చింది. నువ్వే తీసుకొచ్చావు. నోట్లో ఏదైనా పెట్టుకొని తింటూ కూడా పెట్టుబడి గురించి ఆలోచించే మనస్తత్వం నాది. ఎగ్గు పప్పు సాక్షిగా చెప్తున్నా, ఏపీ ఇంత ఎదగడానికి కారణం నేనేరా. ఎవరు కాదన్నారన్నా? ఎవరు కాదన్నారు చెప్పు. నేనేరా. ఋషికొండ కట్టింది నేను, అన్ని నేనే. నీ పేరేంటి? సీమరాజా. నమస్కారం ప్రజలారా. నీ ఫేవరెట్ హీరో? పీకే. నీ ఫేవరెట్ ఎమ్మెల్యే? ఎన్బీకే. నీ ఫేవరెట్ ఛానల్? ఏబిఎన్. నీ ఫేవరెట్ పొలిటీషియన్? సిబిఎన్. నీ ఫేవరెట్ పాట? జూలు విప్పి దూకినది ఎల్లో సింగము. నీ ఫేవరెట్ సినిమా? వివేకం. వివేకం. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. రావాలి జగన్, కావాలి మావిగన్, కావాలి మావిగన్. నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడంగా వండబెట్టి నన్ను నలుగురు ఎత్తుకొని నన్ను 10 మంది కొట్టుకుంటా. సానా పెద్ద కథ సామి. నాన్నగారిని ఇంటికే తీసుకొచ్చేస్తున్నాం, మన వాళ్ళందరినీ ఇక్కడికే తీసుకొచ్చేయండి. సాగు కట్టుకపోదామంటే సక్కడ చీరన్నా లేకపోయి బాబు వాళ్ళని వదులుదామని మేము పోతే ఉల్టా జరుగుతుంది లోపల. అంటే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానము మాలాంటి వాళ్ళకు ఉంది కానీ మీ ఫ్యామిలీకి లేదు. ఇంకా రాలేదండి, వస్తుంది. ఇది ఎంటీ బాక్స్ మాత్రమే. ఇంకా వదిలే, ఊరుకోండి. ఒకసారి ఇట్రండి. టీలు కాఫీలు ఏమొద్దండి. టీ కాఫీలు కదండి, ఇట్రండి. టిఫిన్లు తినేసి వచ్చామండి, ఇప్పుడు ఏమొద్దు. టిఫిన్లు కాదండి, ఒకసారి ఇట్రండి. ఓ చిన్న సంతకం పని ఉంది. నాన్నగారు శవం రాబోతుంది, ఇప్పుడు సంతకాలు ఏమిటి? అంతా నాన్నగారు ఆశయం కోసమే, ఆయన కన్న కళల కోసమే. రండి, సంతకం పెడుతు రండి. ఇదిగోండి, ఎవరి పేపర్ వాళ్ళు తీసుకొని సంతకాలు పెట్టి. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయిన మరుక్షణమే శవం ఇంట్లో పెట్టుకునే సంతకాల సేకరణ చేయలేదా? మీ నాన్నగారి శవం ముందు ఈ సంతకాల సేకరణ ఏంటండి? నాన్నగారి ఆశయం కోసం. నాన్న, మీకు కావాల్సింది అడగడానికి ఇదే సమయం. ఇది సరైన సమయం కాదండి. రే, ఆ గొడ్డలతో ఇప్పుడు అవసరం లేదు, లోపల పెట్టరా. నాన్నగారు మనందరి కోసం ఎంత చేశారండి. రండి, వెళ్ళి ఓదార్పు యాత్ర చేద్దాం. విశ్వాస ద్రోహం మదనం మదనం తెర వెనక మరణం. మన చేతిలో గొడ్డలుంది కదరా. అర్రే, అమరావతి బదులు
మావి గన్ అంటున్నారు. ఇక పులివెందుల బదులు ఆవి గొడ్డలి అంటే సరిపోతుంది. అవి కొట్టడంట. ఆయన కాదన్నా మొన్న మేము కుక్కలమని ఒప్పుకున్నాడు కదా, ఆయన పేరేంటి? నిన్నేరా మొన్న ఒప్పుకున్నావుగా నేను జగనన్న కుక్కని అనే. కుక్క కుక్క కూడా ఒక రోజు వస్తుంది. తినరా తిను. నువ్వు అవి కొట్టలు కాదేంటి? నేను అవి కొట్టలు అయితే నువ్వు కుక్కది జగనన్న కుక్క. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మేము కుక్కలము అని ఒప్పుకున్న వాళ్ళు మొరుగుతారు, అది వాళ్ళ నైజం. మేము సమాధానం చెప్పాల్సిన పని లేదు. రాధాకృష్ణ డౌన్ డౌన్, రాధాకృష్ణ డౌన్ డౌన్, రాధాకృష్ణ డౌన్ డౌన్, అయ్యో అబ్బా రాధాకృష్ణ డౌన్ డౌన్. అరే జరగండి, ఎందుకు ఇలా నెట్టుతున్నారు? మన క్లాసికల్ రాధాకృష్ణ డౌన్ డౌన్, రాధాకృష్ణ. అక్క బిర్యానీ పొట్లాలు పంచుంటే నువ్వు వచ్చేవిందక్క. బిర్యానీ పొట్లాల కోసం ఏంట్రా మన కార్యకర్తలు ఇలా కొట్లాడుకుంటున్నారు? అమ్మా వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టరా అని నేను అడుగుతున్నా. వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టరా నేను అడుగుతున్నాను. మరి సిబిఎన్ గారి ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడావు, నీకెవరు గడ్డి పెట్టాలి? తేడాగా ఉందేంటి? పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టావు, మరి నీకెవరు గడ్డి పెట్టాలి? రాధాకృష్ణ తిడుతున్నావు, ఇంటర్వ్యూకి వెళ్ళారు 2 సార్లు. మరి అదే రాధాకృష్ణ గారి దగ్గరికి 2 సార్లు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనే ప్రోగ్రామ్ పోయి కూర్చున్నావు కదా, మరి ఆ రోజు ఏమి చూసి కూర్చున్నావు? ఇప్పటికి మీరు ఫైనాన్షియల్ గా మళ్ళీ రీగైన్ అయిపోయారా? మళ్ళీ సినిమాస్ చేస్తూ వచ్చేసాను కాబట్టి నాకు నా లైఫ్ స్టైల్ కి ఏం కావాలో అది ఉంది నాకు. ఖచ్చితంగా మహిళా రక్షణ గాని, ఖచ్చితంగా మహిళా రక్షణ గాని, వ్యవసాయ రంగం గాని, విద్యా రంగం గాని, ఆర్థిక రంగం ఏదైనా సరే ఈ రోజున మళ్ళీ బాగుండాలి అంటే అందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసే పరిస్థితి ఉంది రాష్ట్రంలో. మళ్ళీ ఖచ్చితంగా ఆయన అధికారంలోకి వస్తారు. ఆ జగన్మోహన్ రెడ్డి వస్తే అన్ని రంగాలు బాగుంటాయి అంటున్నారు. అసలు జగన్ రావాలని మీరు కోరుకుంటున్నారా? ఆడి పేరు చెబితేనే నా కాలంలో దూకి చచ్చిపోతానయ్యి. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ఆడి పేరు చెబితే. అసహ్యం కలుగుతుంది ఇల్లంతా. ఆడు ఏం చేశాడని అసలు జనంలోకి వస్తున్నాడు, ఏం పొడిశాడని వస్తాడంట. ఇక్కడికి రమ్మను, దమ్ముంటి సెంటర్కి రమ్మను, చూసుకుంటాము. ఆడి పేరు ఎత్తబాకండి దయచేసి. ఏం పని చేయని వ్యక్తి పేరు ఎత్తబాకండి. ఇప్పుడు మీరున్నారు ఏదో పని చేస్తారు, మేమున్నాం ఏదో పని చేస్తాం. ఆడు ఏం చేశాడో చెప్పండి. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య.